హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబు ఫ్యాక్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏకంగా గాంధీ తాతకే ఆలయం నిర్మించారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. చిలుకలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఒక వ్యక్తి ఏకంగా చిలుకలా మారిపోదాం అనుకున్నాడు. ఇలాంటి 5 మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తమ ముఖాకృతిని వేరే రూపంలోకి మార్చుకునేందుకు పలు రకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్న చందాన విరూపులుగా కురూపులుగా మారిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అది ఏ విషయంలో అయినా పనికిరాదు. ఈ మాట 56 సంవత్సరాల టెడ్ రిచర్డ్స్ విషయంలో బాగా సూట్ అవుతుంది. ఈయన దగ్గర కొన్ని పెంపుడు చిలుకలున్నాయి. వాటిని రోజు చూసి చూసి నేను కూడా చిలుకలా మారిపోతా అన్న ఓ వెర్రి ఆలోచన ఈయన మెదడులో చేరింది. టోటల్గా శరీరాన్ని చిలుక రూపంలోకి ఎలాగో మార్చుకోవడం సాధ్యపడక కేవలం ముఖాన్ని మాత్రమే చిలుక రూపంలోకి మార్చుకునే ప్రయత్నంలో ముఖంపై రంగురంగుల టాటూలు వేయించుకొని చిలుక రూపం ముఖాన్ని కొంతవరకు తెచ్చుకున్నాడు. తన ముక్కును అచ్చం చిలుక ముక్కులా మార్చగల సర్జన్ కోసం అన్వేషిస్తూనే చిలుక ముఖాకృతి తన ముఖానికి కావాలంటే తన చెవులు అడ్డంగా ఉన్నాయని 2 చెవులు కట్ చేయించుకున్నాడు. దీనిని పిచ్చికి పరాకాష్ట అంటాను నేను. కానీ టెడ్ మాత్రం ఈ ప్రపంచంలో నేను యూనిక్, నాలాంటి వ్యక్తి మరొకడు ఈ భూమి మీద ఉండబోడు కూడా, అందుకే నేను ఇంత రిస్క్ తీసుకున్నాను అంటాడు. దక్షిణ చైనాలోని ఓ కొండ ప్రాంతపు విద్యార్థులు నిత్యం బడికి వెళ్లేందుకు పడుతున్న పాటలు చూస్తుంటే వావ్ అనిపించక మానదు. కొండ చుట్టూ దారిలో ప్రయాణించి కొండపైనున్న బడికి చేరాలంటే అది పిల్లలకు సుదీర్ఘ ప్రయాణమే. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని తప్పించుకునేందుకు తాముంటున్న కొండ అంచు గ్రామానికి పైన ఉంటున్న గ్రామంలోని బడికి వెళ్ళటానికి ఇదిగో ఇక్కడి చిత్రంలో మాదిరిగా నిచ్చెనలు ఉపయోగించి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా ఈ నిచ్చెనలు ఎక్కి బడికి వెళ్ళటం ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది కదూ. చదువుకునేందుకు పిల్లలు ఆసక్తితో ఇలాంటి సాహసాలు చేస్తే చేయొచ్చు, కానీ ఇంత సాహస ప్రయాణం తమ పిల్లలు చేయటానికి ఈ పిల్లల తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తున్నారో చదువుకున్న విలువంతా తెలుసుకునేందుకు ఈ పిల్లలు ఈ దృశ్యం ఓ ప్రత్యక్ష సాక్ష్యం కాదంటారా? చదువుకున్న ప్రాముఖ్యతను ఈ చైనీస్ పిల్లలు వారి తల్లిదండ్రులు ఎంత చక్కగా తెలియజేస్తున్నారో కదా. ప్రకృతి కాంత తన ఆటలో భాగంగా ఈ ప్రకృతిలో చిత్ర విచిత్ర ఆకృతులను చెక్కి మన కళ్ళకు వినోదాన్ని అందించిన సందర్భాలు కోకొల్లలు. ఆంగ్లంలో వీటిని నేచురల్ వండర్స్ అంటాం, మన తెలుగులో ప్రకృతి వింతలు అంటారు. నాసా సైంటిస్టులు నార్త్ అట్లాంటిక్ ప్రాంతంలో విమానయానం చేస్తున్న సమయంలో వారికి ఈ వింత దృశ్యం కనిపించింది. ఎవరో ప్రశాంతంగా ఉలి రంపం చిత్రిక పట్టుకొని దీర్ఘ చతురస్రాకారపు ఆకారాన్ని స్పష్టంగా మలిచినట్లున్న ఓ ఐస్బర్గ్ కనిపించింది. ఇక్కడి చిత్రంలోని ఈ వింత ఐస్బర్గ్ను చూస్తే మీకు ఆశ్చర్యం కలుగక మానదు. సహజంగా ఐస్బర్గ్ వంకర టింకర చిత్ర విచిత్ర పేరు పెట్టి ఇది అని పిలువలేని ఆకారాలలో ఫామ్ అవుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం చక్కగా అతి పెద్ద పాలిష్డ్ రెక్టాంగిల్ మార్బుల్ స్టోన్లా అతి నున్నగా ఉన్న ఐస్బర్గ్ను చూశాక మాత్రం సైంటిస్టులు విస్తుపోయారు. ఇది విచిత్రం అంటున్నారు. అక్టోబర్ 2వ తేదీని మహాత్ముని జన్మదినంగా భారతావని యావత్తు అతి ఘనంగా అత్యంత వేడుకగా జరుపుకునే ఈ నెలలో సాక్షాత్తు గాంధీ తాతకు ఏకంగా ఓ దేవాలయాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాలతో ఆయన దైవంగా నిత్య పూజలతో అభిషేకాలతో అర్చించే ఓ వింత విషయం మీ ముందుకు తెస్తున్నాను ఈరోజు. సాక్షాత్తు ఇతర దేవాలయాల్లో జరిగినట్లు ఈ బాపూజీ ఆలయంలో కూడా 3 పూటల పూజలు అర్చనలు క్రమం తప్పకుండా జరుగుతాయి. గ్రామ ప్రజలు పొంగళ్ళు కూడా పెడుతుంటారు. ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుంది అంటారు? అంతేనా, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని ఈరోడ్ నగరం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెందాంపాలయం అన్న గ్రామంలో ఈ బాపూజీ దేవాలయం ఉంది. యావత్ భారతదేశంలో గాంధీజీని మూల విరాట్గా ప్రతిష్ఠించి దైవంలో ఆయనకు సకల అర్చనలు అభిషేకాలు చేసే ఏకైక దేవాలయం ఇదొక్కటే. ఈ గుడి ఎవరు కట్టించారు? అవును, ఇది అడగవలసిన ప్రశ్నే. ఎందుకంటే శివాలయం నిర్మిస్తారు, వైష్ణవాలయం నిర్మిస్తారు.
బాబా గారి గుడో బాలాజీకి గుడి నిర్మిస్తారు, కానీ గాంధీజీకి గుడి నిర్మించింది ఎవరు? సెందంపాలయంకు చెందిన వయ్యాపూరి అనే 68 సంవత్సరాల వృద్ధుడు మహాత్మునికి పరమ భక్తుడు. పరపీడనలో నలిగిపోతున్న భారత జాతికి స్వతంత్రాన్ని సముపార్జించి పెట్టిన ఆయన కన్నా దేవుడు మనకెవరున్నారు అన్న ఆలోచనలతో తన ఆలోచనను ప్రజలకు తెలియచేసి, మనము మన సంతానం వారి సంతతి తెల్లదొరల ఉక్కు ప్రాదాల కింద నలిగిపోకుండా మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఈ ఘన చతురునికి ఘనంగా ఓ ఆలయం నిర్మిద్దాం, ఆ దైవ స్వరూపానికి దైవంలా భావించి అర్చనలు చేద్దామని ఎందరినో మెప్పించి ఒప్పించి 10 లక్షల రూపాయల నిధిని ప్రోగు చేసి 1997లో ఈ బాపూజీ ఆలయ నిర్మాణాన్ని ఈయన పూర్తి చేయడం జరిగింది. గర్భాలయంలో ఒక పీఠంపై గాంధీ తాత, ఆ పక్కనే మరో పీఠంపై కస్తూరిబామాత యొక్క విగ్రహాలను శాస్త్రోక్తంగా ఘన వేడుకలతో వేద మంత్రాలతో వాద్యఘోషలు ప్రతిష్ఠించడం జరిగింది. కలియుగ దైవం సాయినాథుని ఆలయంలో వేల ప్రకారం అర్చనలు హారతులు ఎలా అయితే ఇస్తారో ఈ ఆలయంలో కూడా ప్రతిదినం ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బాపూజీపై ప్రత్యేకించి రచించబడిన అష్టోత్తరాలు అర్చనలతో పూజలు నిర్వహించబడతాయి. 3 సంధ్యల నైవేద్యం పెడతారు కూడా. కొబ్బరికాయలు కొట్టడం, పొంగళ్ళు పెట్టి ఈ ఆలయం చుట్టూ పొంగళ్ళు తిప్పి బోసినవ్వుల తాతయ్యకు నైవేద్యంగా ఆ పొంగళ్లను పెట్టడం కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ప్రత్యేక ఉత్సవాలు ప్రతి ఏటా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ దేవాలయంలో గొడుగుల ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. తన ఇంట్లో తాము పెంచుకునే స్మోకీ అన్న పెంపుడు పిల్లి తమ మనవలిద్దరిని ఎలా కాపాడిందో పాత్రికేయులకు వివరించింది డెట్రాయిల్కు చెందిన సట్కున్ అన్న 56 సంవత్సరాల మహిళ. ఆమె మాటల్లోని వారింటి పెంపుడు పిల్లి వివరాలు తెలుసుకుందాం. మా అమ్మాయి ప్రసవించింది, కవల పిల్లలు పుట్టారు. 15 రోజుల హాస్పిటల్లోనే ఉంచి తల్లిని పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాం. మా మనవాళ్లకు మేము పెట్టిన పేర్లు జోస్ అండ్ జరోడ్. మా ఇంటి పెంపుడు పిల్లి స్మోకీకి ఈ 2 పిల్లలు అంటే మహా ఇష్టం. ఎప్పుడు వాళ్ళ బెడ్ దగ్గరే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం నేను మా అమ్మాయి కిచెన్లో ఉన్నాం. పిల్లలు బెడ్రూమ్లోంచి స్మోకీ భయంకరంగా అరవటం విని ఇద్దరం పరిగెత్తుకుంటూ పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళాం. అక్కడ దృశ్యం చూసి మా ఇద్దరికి గుండె ఆగినంత పని అయింది. నెలల పిల్లాడైన మా పెద్ద మనవడి బెడ్ ఎక్కి తన ముట్టెతో పిల్లాన్ని నెట్టి అటు ఇటు వికృతంగా దొర్లిస్తూ భయంకరంగా అరుస్తుంది స్మోకీ. పిల్లాడిపై అటాక్ చేసి పిల్లాడి ప్రాణానికి హాని కలిగిస్తుందేమోనని పరిగెత్తుకెళ్లి పిల్లిని తోలి పిల్లాన్ని చూస్తే పిల్లాడి వంటి మీద ఎలాంటి గాయం లేదు. అయితే పిల్లవాడు చాలా బలంగా ఊపిరి పీలుస్తున్నాడు. ఊపిరి అందక బాధపడుతున్నాడని అర్థమైంది మాకు. అర్జెంటుగా అంబులెన్స్ను పిలిచి హాస్పిటల్కు తీసుకువెళ్ళాం. పాలు ఈ పసివాడికి ఎలర్జీ కావటంతో ఒక్కసారి ఎలర్జీ అటాక్ వచ్చిందని తెలియచేసి డాక్టర్స్ జోస్కు ఆక్సిజన్ అందించి ప్రాణం నిలబెట్టారు. అప్పుడు అర్థమైంది మాకు, పసివాడు ఊపిరి బలంగా పీల్చుకుంటూ ఊపిరందక తన్నుకుంటుంటే ప్రమాదాన్ని గుర్తించిన స్మోకీ అరిచి మమ్మల్ని హెచ్చరించి పసివాడి ప్రాణాలు కాపాడిందని. ఇదే మాట డాక్టర్స్ కూడా అన్నారు. ఆ పిల్లి లేకపోతే మీ మనవడు మీకు దక్కేవాడు కాదు అన్నారు డాక్టర్స్.